అందరికీ నమస్తే అండి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న దేశ రాజధాని ఢిల్లీలో చేసిన ధర్నా ఆయన జీవితంలో చేసిన అతిపెద్ద మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన ఇప్పటిదాకా నాకు తెలిసి అన్ని మిస్టేక్సే చేసి ఉంటాడు. కానీ దాంట్లో ఇదే అతిపెద్ద మిస్టేక్ అయి ఉంటది. ఎందుకంటే ఆయన ధర్నా చేసింది ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి గురించి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఆహ్, కూని అవుతున్నాయని గాని, ఇలాంటి విషయాల మీదే చేశాడు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వం ఎవరిది? బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్న ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం. అంటే ఆయన ఎన్‌డీఏకి వ్యతిరేకంగా ధర్నా చేశాడు ఢిల్లీలో. అంటే ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కూడా ఆయన ధర్నా చేసినట్టే. సో, బీజేపీకి వ్యతిరేకంగా ధర్నా చేశాడంటే ఆయన మోడీకి వ్యతిరేకంగా ధర్నా చేసినట్టు. సో, ఇన్ని రోజులు ఆయన మోడీ కాళ్ళు పట్టుకుని బతిమాలు చాలా సార్లు ఢిల్లీ వెళ్ళేవాడు. ఆయన కూడా అధికారులు ఎవరు ఉండేవాళ్ళు కాదు, మంత్రులు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆయన మోడీతో ఏం మాట్లాడేవాడు, లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాడు ఎవరికీ తెలీదు. ప్రతిపక్షాలు మాత్రం ఆయన కాలు పట్టడానికి వెళ్ళేవాడు, కేసుల నుంచి విముక్తి పొందడం కోసం అని చెప్పేవాళ్ళు. యాక్చువల్గా అదే జరుగుతున్నట్టుగా అనిపించేది కూడా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఆయన కేసులు, ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఆయన బ్రదర్ అవినాష్ రెడ్డి మీద ఉన్న వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, ఏవైనా కానీ ఏది ముందుకెళ్ళలేదు. ఆయన ఇప్పటికిగా లక్షల కోట్ల అప్పులు తేగలిగాడు. మద్యం విపరీతంగా డబ్బులకే అమ్మి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే పెట్టి కోట్లు వేల కోట్లు స్కామ్లు చేయగలిగారు, సంపాదించుకోగలిగారు. అవన్నీ కూడా త్వరలో ప్రూవ్ అవ్వచ్చు అనుకుంటే అది వేరే విషయం. ఆల్రెడీ జనాల్లో నలుగుతున్న మాటలు ఇవన్నీ. ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు అంటారా, అసలు ఇంకా ఆ 5 సంవత్సరాలు ఇక్కడ జరగని ఘోరం అంటూ లేదు. వైజాగ్లో డాక్టర్ సుధాకర్ రెడ్డి మాస్కులు అడిగారండి, ఆయన చనిపోయేదాకా ఆయన్ని పెట్టిన టార్చర్. రాజమండ్రిలో ఒక దళిత యువకుడిని శిరోమండనం చేయడం పోలీస్ స్టేషన్లోనే, ఎంతో మందిని చంపేయడం, రాష్ట్రం వదిలి పారిపోయేలా చేయడం, ఇలాంటి ఎన్నో 5 సంవత్సరాలు జరిగినాయి. ఈ అమరావతి రైతులు మహిళలను చూడకుండా వాళ్ళని తన్నడం, కొట్టడం, వాళ్ళ మీద దగ్గర వందల కేసులు, వాళ్ళని పాదయాత్రలు అవి చేయలేకపోవడం, స్టేట్లో ఎవరూ కూడా ప్రశాంతంగా తిరగలేకపోవడం, అపోజిషన్ పార్టీ లీడర్ ఇంటి మీద దాడి చేయడం, పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం, ప్రతిపక్షాలు ఎవరిని మాట్లాడలేకపోవడం, ఇష్ట రాజ్యంగా అవినీతి, అన్నీ ఏదైనా కానీ మోడీ గారు పట్టించుకోకుండా ఉన్నారనేది మాత్రం నిర్వివాదాంశం. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇదంతా కూడా అప్పట్లో ఆయన మోడీ గారితో ట్రావెల్ చేయడం వల్ల జరిగింది ఇదంతా. కానీ ఇప్పుడు ఆయన వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్ళి, అది కూడా ఆయన సపోర్ట్గా అక్కడ సంఘీభావం తెలపడానికి వచ్చింది ఎవరు? అఖిలేష్ యాదవ్. ఆయన ఇండియా కూటమిలో వ్యక్తి. అంటే ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళంటే మోడీ గారు ఖచ్చితంగా అపోజిషన్, శత్రువులు లాంటి వాళ్ళే రాజకీయాల్లో. సో అలాంటి వాళ్ళ మద్దతు తీసుకుని ఆయన అక్కడికి వెళ్ళి ధర్నా చేసి ఇవన్నీ చేశారంటే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి ఆయన చేసిన ఈ సరిదిద్దుకోలేని తప్పు వల్ల ఇంకా కొంచెం టైం పట్టే పరిణామాలు ఏవైనా కానీ, అంటే ఆయన కేసుల్లో పురోగతి కావచ్చు, ఆయన జైలుకి వెళ్ళే అవకాశం కావచ్చు, వాళ్ళ పార్టీ భూస్థాపితం అయిపోయే అవకాశం కావచ్చు, వాళ్ళ పార్టీలో ఇంకా మిగిలిన కొంతమంది లీడర్లు ఇంకా మిగిలిన పార్టీలోకి వెళ్ళిపోవడం కావచ్చు. టోటల్గా ఈ పరిణామాలన్నీ కూడా కొంచెం టైం పట్టేవన్నీ కూడా ఆయన ఇంకా ఫాస్ట్గా జరగడానికి ఒక బాట వేసుకుని అడ్డంకులన్నీ కూడా క్లియర్ చేసుకున్నాడు. సో ఇంకా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పతనం ఇంతకుముందు ఎప్పుడో మొదలైంది. ఆయన పాలన స్టార్ట్ అయినప్పటి నుంచే పతనం మొదలైంది. ఇదేంటంటే ఇంక పతనం అంచులకి ఆయన ఒక క్లీన్ ట్రాక్ వేసి పెట్టుకున్నాడు. సో ఇంకా దీన్ని ఇంకా ఎవరు మార్చలేరు. నాకు తెలిసి ఆయన భస్మాసురుడిలాగా ఆయన నెత్తి మీద ఆయనే చేపెట్టుకున్నట్టుగా చంద్రబాబు గారితోని, లోకేష్తోని, పవన్ కళ్యాణ్తోని పెట్టుకుంటున్నాను. అది కూడా ఆయన మనుగడ కోసం అనుకుంటా. ఆయన మనుగడకే ఇబ్బంది కలిగేలా ఆయన నరేంద్ర మోడీతో పెట్టుకున్నాడు. సో ఖచ్చితంగా దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవి ఆయన ఫేస్ చేసి తీరాల్సిందే. ఉంటానండి. బై.